మనకి మాత్రం 'బిగ్ బాస్' అగ్ని పరీక్ష ఆడిషన్‌కి ఓన్లీ ఇండియన్స్ మాత్రమే అప్లై చేయాలని చెప్పారు. కానీ ఈరోజు ఎపిసోడ్ చూస్తే మాత్రం జపాన్ నుంచి వచ్చిన ఒక అతన్ని కూడా సెలెక్ట్ చేశారు. అసలు అతన్ని ఎందుకు సెలెక్ట్ చేశారు? మిగతా వాళ్ళతో ఏమైంది డిస్కస్ చేద్దాం. అట్ ది సేమ్ టైం ఎంతమంది నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళారు? ఎవరెవరు మనం అనుకున్న వాళ్ళలో మిస్ అయిపోయారు? ఇవన్నీ కూడా చూద్దాం. సో ఈరోజు ఫ్రెండ్ ఈజ్ జ్యోత్స్నా రెడ్డి గారు ఫ్రమ్ కర్నూలు. సో ఈవిడ రావడం హెల్మెట్తో వచ్చారు. సో వచ్చాక తన స్టోరీ చెప్పారు. సో ఎప్పుడు తను జోష్లో ఉంటుంది, అందుకని తన పేరు జ్యోత్స్నా అనేది తనకు సెట్ అయిందని చెప్పింది. తర్వాత షీఈస్ ఫ్రమ్ అ స్మాల్ ఫ్యామిలీ. తనకి బైక్ పిచ్ ఉంది, డ్యాన్స్ పిచ్ ఉంది. వాళ్ళ ఫాదర్కి బిగ్ బాస్ అంటే పిచ్ అంటే జనాలు కొట్టుకుంటున్నా కూడా టీవీ చూస్తూ నవ్వుకుంటూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళంట. సో తన డాడ్ కోసం బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పింది. బట్ ఇక్కడ సాడ్ పార్ట్ ఏంటి అంటే వాళ్ళ నాన్నగారు అన్ఫార్చునేట్లీ 2 years బ్యాక్ చనిపోయారంట. సో అట్లీస్ట్ ఆయన పైనుంచి అయినా నన్ను చూస్తూ హీ విల్ ఫీల్ హ్యాపీ అని చెప్పింది. పోయిన ఇయర్ ఎందుకు రాలేదు అని అడిగారు. పోయిన ఇయర్ ఎందుకు రాలేదని అడిగితే లాస్ట్ ఇయర్ సమ్ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి, తను నాకు కరెక్ట్ కాదు అని తెలుసుకోవడానికి టైం పట్టింది. సో ఆ రిలేషన్షిప్ ఇష్యూస్ ఉండడం వల్ల లాస్ట్ ఇయర్ నేను రాలేకపోయాను, అందుకని ఈ ఇయర్ వచ్చాను. మా ఇంట్లో వాళ్ళే నన్ను ఆ రిలేషన్షిప్ నుంచి బయటపడడానికి హెల్ప్ చేశారు. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్ అని ఈ రకంగా చెప్పుకుంటూ వచ్చింది. తర్వాత మీ డాడ్ గురించి ఏమన్నా చెప్పు అంటే షీ టోల్డ్ సమ్ ఫన్నీ థింగ్స్. సో మా నాన్న నాకు ఫస్ట్ బీఆర్ కొనిపించారు, మా నాన్న నన్ను ఫస్ట్ టైం పబ్కి తీసుకెళ్లారు, మా నాన్న ఈజ్ అ వెరీ కూల్ డాడ్ అని చెప్పింది. ఆవిడ చెప్పాల్సిన అవసరం లేదు, ఇవన్నీ చెప్పాక మనకే అనిపించింది, అరే ఆ అమ్మాయి తన ఫాదర్ని ఎంత మిస్ అవుతూ ఉండొచ్చే పాపం అని ఒక ఫీలింగ్ మనకి కలుగుతుంది. ఎందుకంటే అంత కూల్ డాడ్స్ ఎంతమంది ఉంటారు ప్రపంచంలో, ఫస్ట్ బీర్ కొనిచ్చి ఫస్ట్ టైం పబ్కి తీసుకెళ్లేవాళ్ళు. సో ఐ థింక్ ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ని చాలా మిస్ అవుతుంది అన్న ఫీలింగ్ అయితే చాలా బాగా కలిగింది. అట్ ద సేమ్ టైం తను అంత ఎమోషనల్ థింగ్ చెప్తూ కూడా ఎక్కడ ఏడ్చి సింపతి కొట్టాలన్న కాన్సెప్ట్లో లేదు. సో చెప్తూ ఎమోషనల్ అయినా కూడా కంట్రోల్ చేసుకుంటూ ఒక చుక్క డ్రాప్ రాకుండా షీ ట్రై టు మెయింటైన్ దట్ స్టాండర్డ్. తను ఫస్ట్ వచ్చినప్పుడు ఎలాగైతే తను జోష్లో ఉంటానని చెప్పిందో అది మెయింటైన్ చేయడానికి ట్రై చేసింది. అదైతే నాకు చాలా బాగా అనిపించింది. తనకి డ్యాన్సింగ్ అంటే పిచ్చి, బైక్ రైడింగ్ అంటే పిచ్చి, క్రికెట్ కూడా చాలా బాగా ఆడతాను, ఇవి కూడా నా హాబీస్ అని చెప్పింది. తర్వాత శ్రీముఖి గారు ఒక పాడుపడిపోయిన ఓల్డ్ బైక్, అది బైక్ కూడా కాదు, అన్నీ వాడి పడేసిన థింగ్స్తో ఒక బైక్ స్ట్రక్చర్లో ఒకటి పెట్టి ఈ బైక్ని మీరు అభి గారికి కానీ నవదీప్ గారికి కానీ అమ్మాలి, అదే మీ టాస్క్ అనిచ్చింది. ఇక్కడ క్యాచ్ ఏంటంటే ఆ బైక్ ఎలా ఉంటుంది అనేది ఓన్లీ జ్యోత్స్నా గారికి మాత్రమే చూపించారు, అభికి కానీ నవదీప్ కానీ కనిపించదు. సో తిను ఆ బైక్ని డిస్క్రైబ్ చేస్తూ ఆ బైక్ని అమ్మగలగాలి. సో తనకున్న నాలెడ్జ్లో తనైతే చాలా బాగా డీల్ చేసింది అనిపించింది. ఎందుకంటే అక్కడ ఆ మూమెంట్లో కావాల్సింది ఏంటి అంటే ప్రెసెన్స్ ఆఫ్ మైండ్. వీళ్ళని మనం ఎలా ఇంప్రెస్ చేయాలి, ఎందుకంటే ఆ అభిజిత్కి ఆల్రెడీ బైక్స్ అంటే హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఆ ముక్క తనకు తెలిసి ఉండొచ్చు. సో అది కూడా మైండ్లో పెట్టుకొని షీ వాజ్ ఏబుల్ టు జనరేట్ సమ్ ఫన్, కొంచెం ఫన్ చేయగలిగింది. సో ఐ మీన్ అఫ్ కోర్స్ నవదీప్ ఆల్సో హెల్ప్డ్ ఇన్ జనరేటింగ్ దట్ ఫన్. బట్ పక్కన వాళ్ళు చేస్తున్నా కూడా మనం దానికి సింక్ అయ్యి ఫన్ చేయగలగాలి కదా, ఆ ఫన్ అయితే తను చేయగలిగింది అక్కడ. సో ఐ థింక్ ఆ పార్ట్లో షీ సక్సీడ్ అనే అనిపించింది. నవదీప్ గారికి ఆ బైక్ని 15,000కి అయితే అమ్మింది. ఆ బైక్ ఫోటో మాత్రం చూపించాక అభిజిత్ అన్నారు, 150,000కి నేను ఈ బైక్ కొనుక్కునేవాడిని, నువ్వు నాకు ఎందుకు సరిగ్గా అమ్మలేదు అనిపించింది అన్నాడు. హీ వాజ్ జస్ట్ జోకింగ్, హీ వాజ్ జస్ట్ పుల్లింగ్ హర్ లెగ్. బట్ ఓవరాల్గా తను మాట్లాడిన విధానం కానీ తను చెప్పింది మొత్తం అయితే బాగుంది. చివరిలో అడిగారు అనమాట, మీ నాన్నగారిని నువ్వు మిస్ అవుతావా, నాన్నగారి గురించి ఇంకొంచెం చెప్పు అంటే తను చెప్పొచ్చింది అనమాట. మా ఇంట్లో అన్ని లైట్లు ఆపేసినా కూడా నాన్నగారి ఫోటోకి ఒక లైట్ ఉంటుంది, అది ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. నేను అక్కడికి వెళ్ళి దాని ముందు కూర్చొని మా నాన్నగారిని చూస్తే చాలు నాకు ఏడుపు వచ్చేస్తుంది, అలా చూస్తూ ఏడుస్తూనే ఉంటాను. నా భయం ఏంటి అంటే మా నాన్నగారు చనిపోయారు, బట్ పోగా ఎక్కడ ఆయన వాయిస్ మర్చిపోతానో అనేది నా భయం అని చెప్పింది. అది చెప్పి నా దగ్గర వీడియోస్ ఉన్నాయి మా నాన్న, కానీ వాయిస్ చాలా తక్కువ ఉన్నాయి, ఎక్కడో రేర్గా అలా అడపా ఉన్నాయి. మా మదర్ ఫోన్లో ఉన్న వీడియోస్ కూడా చాలా మటుకి డిలీట్ అయిపోయినాయి. నాకున్న బిగ్గెస్ట్ ఫియర్ ఏంటంటే నేను ఎక్కడ మా నాన్నగారి వాయిస్ మర్చిపోతానేమో అని చెప్పి తను బాధపడింది. అదే ఇందాక చెప్పినట్టు తను బాధపడినా షీ వాజ్ సటిల్, చాలా బాగా తన ఎమోషన్స్ని హ్యాండిల్ చేసింది. అండ్ మనకి చెప్పకనే ఒక డార్క్ రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ చెప్పింది. సో మన పేరెంట్స్ ఉన్నప్పుడే వాళ్ళని సరిగ్గా చూసుకోవాలి, ఆర్ ఉన్నప్పుడే వాళ్ళతో సరిగ్గా స్పెండ్ చేయగలగాలి. మనం అప్పుడు సరిగ్గా స్పెండ్ చేయలేకపోతే తను చెప్పినట్టే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం వాళ్ళ వాయిస్ మర్చిపోతాం, ఎందుకంటే వాళ్ళు అంత పాటు 100 years ఉండరు కాబట్టి.
సో అది చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే ట్రిగర్ అయినట్టుంది. సో శ్రీముఖి గారు కూడా షీ టుక్ ఇట్ పర్సనల్లీ అండ్ తను కూడా కొంచెం ఎమోషనల్ అయ్యారని అనిపించింది. సో ఓకే, ఇంకా ఓటింగ్కి వెళ్దాము అని చెప్పి ఓటింగ్కి వెళ్ళారు. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు. తర్వాత బిందు మాధవ్ గారు మాత్రం రెడ్ ఇచ్చారు. ఎందుకంటే నువ్వు ఇది సరిపోదు, మిగతా వాళ్ళతో కూడా కంపీట్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, అందుకని నేను హోల్డ్లో పెడుతున్నాము అని చెప్పి బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చారు. సో ప్రస్తుతానికైతే షీ ఈజ్ ఆన్ హోల్డ్. ఆ తర్వాత జపాన్ నుంచి జపాన్ ఫూటా అని ఒక అబ్బాయి వచ్చాడు. సో ఆయన జపాన్లో పుట్టాడు, టోక్యోలో పెరిగాడు. అంతా అయిపోయిన తర్వాత తను తెలుగు నేర్చుకొని హీ ఈజ్ యాక్చువల్లీ డూయింగ్ కాంటెంట్ క్రియేషన్ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఈ అబ్బాయిని నేను ఇదివరకు ఆల్రెడీ చూశాను, మీరు కూడా చూసే ఉంటారు అనుకుంటున్నా. ఈ అగ్ని పరీక్ష అనేది వచ్చాక ఇంకొంచెం ఫేమస్ అయ్యాడు, నేనైతే చూశారని అనుకుంటున్నా. బట్ చూడకపోతే ఒకసారి చూడండి. తను తెలుగులో మాట్లాడడానికి ట్రై చేయడం కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. సో ఇదంతా చెప్పాడు, ఇలా తెలుగు నేర్చుకున్నాను, నాకు తెలుగు అర్థం అవుతుంది, ఫుల్గా అర్థం కాదు కానీ బట్ ఐ విల్ బీ ఏబుల్ టు డూ ఇట్, నేను మేనేజ్ చేయగలను అని చెప్పాడు. మరి ఫైటింగ్ వస్తే ఏం చేయగలవు, అక్కడ ఎవరితో అయినా ఫైట్ చేయాలంటే మాట్లాడగలం అంటే అదొక్కటే కొంచెం కష్టం, ఎందుకంటే ఇంకా అంత ఇంప్రూవ్ అవ్వలేదు. బట్ ఆ టైంకి వెళ్ళే టైంకి నేను ఇంప్రూవ్ అవుతాను, నో ప్రాబ్లం అని చెప్పాడు. ఇంకంతే, ఆ అబ్బాయిని అంతకుమించి క్వశ్చన్లు ఏం అడగలేదు. అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చి, ఐ థింక్ నువ్వు మా షోలో పార్టిసిపేట్ చేయాలి అనుకోవడం ఇట్ ఈస్ అ గుడ్ థింగ్ ఫర్ అస్ అని చెప్పారు. ఆయన చెప్పి గ్రీన్ ఇచ్చారు. బిందు మాధవ్ గారు, నవదీప్ గారు మాత్రం రెడ్ ఇచ్చారు. ఎందుకు రెడ్ ఇచ్చారు అంటే అక్కడికి వెళ్ళి నువ్వు ఈ లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఫైట్ చేయలేవేమో అని మాకు అనిపిస్తుంది అని ఇచ్చారు. ఇక్కడ నాకు ఒక పాయింట్ చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ప్రతి ఇయర్ మన బిగ్ బాస్ హౌస్కి, ఐ మీన్ తెలుగు బిగ్ బాస్ హౌస్కి తెలుగు 50% రాని వాళ్ళు కూడా చాలామందిని పంపిస్తున్నారు. వాళ్ళు అదంటారు ఇదంటారు, నాకు తెలుగు రాదంటారు, వచ్చినా మాట్లాడకుండా సరే ఉన్న రోజులు కూడా ఉన్నాయి, సరిగ్గా మాట్లాడకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి. మరి అలాంటి వాళ్ళని పంపించినప్పుడు వీళ్ళకి జపాన్ ఫుటాన్ని పంపించడానికి ఏంటి ప్రాబ్లం? అయినో ఈ జపాన్ ఫుటా అనే అతను ఇండియన్ ఆరిజిన్ కాదు, అసలు అగ్ని పరీక్షకి ఇది ఎలిజిబుల్లే కాదు. బట్ తీసుకొచ్చారు కదా ఆడిషన్కి తీసుకొచ్చాక నీకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది అని చెప్తే మరి ఇన్ని ఇయర్స్గా వచ్చిన కంటెస్టెంట్స్ ఏంటి, వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఉన్నాయి కదా. మనం బాలీవుడ్ నుంచి ఎంతమంది హీరోయిన్స్ తీసుకొస్తున్నాం, వాళ్ళకి లాంగ్వేజ్ బ్యారియర్స్ లేవా? ఉంటాయి కదా. మరి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు జపాన్ ఫుటాన్ని తీసుకోవడానికి ఏంటి మీకు ప్రాబ్లం? అంటే కొన్నిసార్లు ఆ హిపోక్రసీ అట్లా ఉంటుంది అనమాట మన వాళ్ళది, మనకు కూడా అర్థం కాదు ఏమైంది. సరే, జపాన్ ఫుటా అయితే ఈజ్ ఆన్ హోల్డ్ అని వెళ్ళిపోయాడు. తర్వాత వచ్చి అభిజ్ఞ అని హైదరాబాద్ నుంచి ఒక అమ్మాయి వచ్చారు. తను ఒక టెక్ లీడ్, మ్యారీడ్. సో బట్ షీ ఈజ్ వెరీ ఎంతూజియాస్టిక్. తను మాట్లాడేటప్పుడు కూడా చేతులు తల అన్నీ ఊగిపోతుంది అనమాట, ఇలా 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 ఊపేస్తుంది. సో తన ఎంతూజియాజం చూసి ఇట్లా కాదు నువ్వు అని చెప్పి చేతులు వెనక్కి పెట్టుకొని మాట్లాడమన్నారు, తన గురించి డిస్క్రైబ్ చేయమన్నారు. తను తల ఊపుతుంటే నువ్వు తల కూడా ఊపొద్దు, తల కూడా ఊపకుండా మాట్లాడన్నారు. నేను చాలా ఎక్స్ట్రోవర్ట్ని, నేను ఎన్ని చేయకుండా ఉండలేను అని తన గురించి చెప్పుకుంటూ వచ్చింది. బట్ ఇదే టాస్క్, నువ్వు అందుకని ఇట్లా చేయాలి అన్నారు. సో చేసింది, అదేమంత కష్టం కాదు, బట్ ఓవరాల్గా అయితే చేసింది తను. తర్వాత ఎవరు నువ్వు, అసలు నువ్వు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగారు. అంటే నాకు నేనే ఒక సెలబ్రిటీలా ఫీల్ అవుతాను, నాలో చాలా ఇంపర్ఫెక్షన్స్ ఉన్నాయి, ఆ ఇంపర్ఫెక్షన్స్ని జయించి ముందుకు వెళ్ళాలనుకుంటాను. నాకు ఫిజికల్గా స్టమక్ పెయిన్ అనేది ఉండేది, దాన్ని కూడా జయించి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. తర్వాత తనకి బీటెక్లో 8.5 CGPA వస్తే ఆ CGPA యూస్ చేసి ఒక పెద్ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో జాబ్ వచ్చింది. సో నేను అవన్నీ అధిగమించి చేయగలను అన్న ఇది నాలో ఉంది, ఎందుకంటే నేను ఇది ఆల్రెడీ అచీవ్ చేశా కాబట్టి అని చెప్పింది. తర్వాత చేతుల్లో 2 కొండలు పెట్టారు, 2 చేతుల్లో, ఇప్పుడు దాకా 2 చేతులు వెనక పెట్టుకోమన్నారు కదా, ఇప్పుడు 2 కొండలు పెట్టి ఆ కొండల్లో ఫస్ట్ ఏం లేదు, తర్వాత నెమ్మదిగా వాటర్ పోయడం స్టార్ట్ చేశారనమాట. నెమ్మదిగా వాటర్ పోయడం స్టార్ట్ చేస్తే ఆవిడ అంటుంది, అయ్యో ఏంది వాటర్ పోస్తున్నారు, నేను వెయిట్గా ఉంది అంటే శ్రీముఖి గారు అన్నారు, మరి అక్కడ ఫిజికల్ టాస్క్ కూడా ఉంటాయి, నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి అంటే నేను మరీ అంత స్ట్రాంగ్ ఏం కాదులేండి అని చిన్న పని చేయడానికి ట్రై చేసింది. మరి స్ట్రాంగ్గా లేకపోతే నువ్వు అక్కడ ఫిజికల్ టాస్క్ ఎలా ఆడతావు, ఎలా గెలుస్తావు అంటే అన్నీ గెలవడానికి ఆడతామని ఏంటి, మన 100% మనం ఇస్తాం, గెలిచామా లేదా అనేది తర్వాత విషయం అని చెప్పింది. విచ్ ఇస్ 100% రైట్. ఇది చాలామందికి అర్థం కాని చాలా బేసిక్ విషయం. ప్రతి ఓడు ప్రతి టాస్క్ని గెలవడానికి ఆడు. ఎందుకు అంటే అన్ని టాస్క్లు మనమే గెలిస్తే మనం కంటెస్టెంట్ ఎందుకు అవుతాం, దేవుడు అవుతాం కదా. సో బేసికల్లీ అక్కడ బిగ్ బాస్ హౌస్లో మనం వెళ్ళినప్పుడు ఏం చేయాలి, 100% అన్ని టాస్క్లు ఆడడానికి ప్రయత్నించాలి, మన 100% ఎఫర్ట్ పెట్టాలి. కానీ గెలవాలి అని ఆడకూడదు, గెలుస్తామన్న హోప్తో ఆడాలి.
అప్పుడే నీ మైండ్ నీ ఆధీనంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే నువ్వు హ్యాపీగా ఉండడానికి అది యూజ్ అవుతుంది. ఎంతసేపు నేను గెలవాలి 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 అన్న దానిలో నువ్వు ఉంటే ఆటోమేటిక్గా ఓడిపోతావు. అలా కాకుండా నువ్వు చక్కగా నేను ఆడుతున్నాను, నేను నా 100% ఇస్తున్నాను, గెలిచానా లేదా అనేది సెకండరీ, నేను నా ఎఫర్ట్ పెట్టానా లేదా అనేది ఇంపార్టెంట్. నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో బిగ్ బాస్ హౌస్లో నువ్వు ప్రశాంతంగా ఉండగలవు. ఈ మొక్క అమ్మాయికి తెలుసు అనుకుంటా. సో షీ డిడ్ అ గుడ్ జాబ్ అది చెప్పడంలో. అది చెప్పేసింది, కొండలతో కొంచెం డ్యాన్స్ వేసింది, అది కూడా షీ డిడ్ ప్రెటీ గుడ్. సో అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, నీ ఎనర్జీ నచ్చిందని. బిందు మాధవ్ గారు కూడా గ్రీన్ ఇచ్చారు, నీ ఎనర్జీ నచ్చిందని. నవదీప్ గారు మాత్రం రెడ్ ఇచ్చారు, ఎందుకంటే నువ్వు మిగతా వాళ్ళతో కూడా కంపీట్ అయ్యి నేను ఇంకొంచెం చూస్తే బాగుంటుంది అనిపిస్తుంది అని ఆయన రెడ్ ఇచ్చి ప్రస్తుతానికైతే హోల్డ్లో పెట్టారు. తర్వాత హేమంత్ అని హైదరాబాద్ నుంచి ఒక పర్సన్ వచ్చారు. వచ్చి తను ఏం చేశారంటే ఈజ్ 20 years old. రావడం అందరికీ రోజెస్ ఇచ్చుకుంటూ వచ్చారనమాట. డైరెక్ట్గా జడ్జెస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కొంచెం బిందు మాధవ్ గారితో ఫన్ చేశారు. ఇచ్చినట్టే ఇచ్చి నవదీప్కి ఇవ్వడం, లేదంటే ఇచ్చినట్టే ఇచ్చి అభిజిత్ గారికి ఇవ్వడం, ఇలా చేస్తూ కొంచెం బిందు మాధవ్ గారితో కొంచెం ఫన్ జనరేట్ చేశారు. తర్వాత 20 years అయిపోయింది, లైక్ 20 years old. తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారు. తనకి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం ఇష్టం, అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ చేయడం ఇష్టం, ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని క్వశ్చన్ చేయడం ఇష్టం అని చెప్పారు. తర్వాత డ్యాన్స్ చేయమన్నారు లైట్గా. సో తనకు వచ్చిన డ్యాన్స్ తను చేశాడు, గుడ్. అందరూ ఓవర్ డాన్సర్స్ ఉంటారు కదా, ఎవరికి వచ్చినంతలో వాళ్ళు బాగా చేస్తే చాలా అనేది నా ఫీలింగ్. తనకు వచ్చినంతలో తను చాలా బాగా చేశాడని నాకు అనిపించింది. తర్వాత ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ స్టార్ట్ అయింది. ఆయనకి వాళ్ళ డాడ్తో ఎక్కువ కమ్యూనికేషన్ లేదని, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళ నాన్నగారిని ట్రాప్ చేసి ఆయన గవర్నమెంట్ ఆఫీస్లో బ్రైబ్ తీసుకుంటున్నట్టు చూపించి జైల్లో పెట్టారంట. సో ఆయన ఏంటి అంటే ఆ జైలుకి వెళ్ళాక చాలా మెంటల్గా వీక్ అయిపోయి బయటకు వచ్చేసరికి చాలా సన్నగా అయిపోయారంట. సో ఆయన మళ్ళీ ఒక పొజిషన్కి తీసుకురావడానికి వాళ్ళకి చాలా కష్టమైంది. ఒక పాయింట్ ఆఫ్ టైంలో హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళ ఫాదర్ని బయటకు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారంట. సో ఈయన చెయ్యెత్తాల్సి ఈ హేమంత్ అనే అబ్బాయి చెయ్యెత్తాల్సిన పరిస్థితి వచ్చిందంట వాళ్ళ నాన్న మీద. సో ఇంకా తర్వాత నుంచి వాళ్ళ నాన్నకి ఆయనకి ఎలాంటి మంచి ర్యాపో కానీ కమ్యూనికేషన్ కానీ లేదు. నేను ఇలా అయిపోవడానికి కారణం మీరే అన్న కాన్సెప్ట్లో వాళ్ళ నాన్నగారు వెళ్ళిపోయారని చెప్పాడు. సో అంతా చెప్పాక అభిజిత్ గారు కొంచెం అడ్వైస్ చేశారు, ఎప్పుడైనా సరే ఫ్యామిలీని దూరం చేసుకోవాలనుకోక, ఎప్పుడైనా వాళ్ళని క్లోజ్గా ఉంచుకోవడానికి ట్రై చేయి. సరే ఇదంతా కాదు, నీకు ఇక్కడ ఫోన్ ఇస్తాము, ఫోన్తో మీ నాన్నగారికి ఫోన్ చేసి నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నారు. విచిత్రం ఏంటంటే ఆ అబ్బాయి ఫోన్లో వాళ్ళ నాన్నగారి ఫోన్ నెంబర్ కూడా లేదు. ఆ అబ్బాయి ఫోన్ నెంబర్లో వాళ్ళ నాన్నగారి ఫోన్ నెంబర్ లేకపోయినా పర్లా, వాళ్ళ నాన్నగారి ఫోన్లో కూడా ఈ అబ్బాయి ఫోన్ నెంబర్ లేదంట. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే షాక్ అయ్యారు. ఏంటి ఇంత డిస్టెన్స్ ఉందా మీ ఇద్దరి మధ్య, ఒకే ఇంట్లో ఉంటూ కూడా ఇంత డిస్టెన్స్ ఉందా అని. సరే మీ అమ్మగారికి ఫోన్ చేస్తావా, ఫోన్ చేసి మాట్లాడతా అంటే ఫస్ట్ కొంచెం హెసిటేట్ చేశాడు. కానీ ఓవరాల్గా వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేసి వాళ్ళ నాన్నగారితో మాట్లాడారు. అది హార్ట్ వార్మింగ్ మూమెంట్. సో వాళ్ళ నాన్నగారు కూడా నువ్వే నాకు హీరో అని చెప్పడం, ఈయన కూడా నువ్వే నాకు హీరో అని చెప్పడం, నువ్వంటే నాకు చాలా ఇష్టం బేటా అని చెప్పడం, ఇదంతా జరిగింది బాగా. ఇదంతా జరిగాక నాకైతే ఒక విషయం అనిపించింది, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ గొడవలు పడతారు, కానీ వాళ్ళని ఆ గొడవలు ఎంతసేపు ఎక్కువ దూరంగా ఎందుకు పెడతాయి అంటే గొడవల తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం మానేస్తారు. సో ఆ గొడవల్ని దాటి ఒక స్టెప్ మనం తీసుకొని మాట్లాడితే కలిసిపోవడం అనేది చాలా ఈజీ. అది ఎంత ఈజీ అనేది ఈ ఎపిసోడ్లో హేమంత్ అనే అబ్బాయి వాళ్ళ నాన్నగారు ప్రూవ్ చేశారు. అంత డిస్టెన్స్ ఉంది అని చెప్తూ కూడా ఆ ఫోన్ కాల్లో వాళ్ళ నాన్నగారు ఆ అబ్బాయి గురించి అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం ఆ అబ్బాయి వాళ్ళ నాన్న గురించి ఎలా ఫీల్ అవుతాడని అక్కడ ఎక్స్ప్రెస్ చేయగలిగాడు. ఆనెస్ట్లీ స్పీకింగ్ ఆ అబ్బాయి బిగ్ బాస్ గెలుస్తాడో లేదో తెలీదు, అగ్ని పరీక్ష గెలుస్తాడో లేదో తెలియదు, కానీ తను ఇక్కడికి రాకపోయి ఉండుంటే వాళ్ళ నాన్నగారితో కలవడానికి ఇంకెన్ని సంవత్సరాలు పట్టేదో, వాళ్ళ నాన్నగారితో అసలు కలిసేవాడో లేదో తెలియదు. ఇంకేదన్నా జరుగుంటే ఈలోపు ఆయన ఎలా ఫీల్ అయ్యేవాడు లైఫ్ లాంగ్ అంతా. సో ఆయన ఇక్కడికి రావడం వల్ల ఆయనకి మంచి జరిగిందని నాకైతే అనిపించింది. సో అభిజిత్ గారు కూడా ఇదే చెప్పారు, నేనైతే నీకు రెడ్ ఇస్తున్నా, ఎందుకంటే నువ్వు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి ఫైట్ చేయాల్సిన బ్యాటిల్స్ కంటే మీ ఇంటికి తిరిగి వెళ్ళి నువ్వు ఫైట్ చేయాల్సిన బ్యాటిల్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ విన్ దేర్, తర్వాత ఇక్కడికి రా అని చెప్పారు, విచ్ ఇస్ 100% రైట్. తర్వాత నవదీప్ గారు కూడా రెడ్ ఇచ్చారు, సేయింగ్ నాకు నీ కథలో క్లారిటీ కనిపించట్లేదు, దేర్ ఇస్ సమ్ ప్రాబ్లం అని చెప్పారు. బిందు మాధవ్ గారు మాత్రం గ్రీన్ ఇచ్చారు, సేయింగ్ చూడాలని ఉంది, ఐ థింక్ నువ్వేదో చేస్తావని నాకు ఒక చిన్న ఫీలింగ్ కలుగుతుంది, అందుకే ఐ థింక్ యూ షుడ్ గో టు నెక్స్ట్ లెవెల్ అని చెప్పి హోల్డ్లో పెట్టారు. ఆ తర్వాత లాస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ ది డే ప్రియాంక అని
ఆవిడ న్యూస్ రీడర్ అంట. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ ఛానల్స్లో న్యూస్ రీడింగ్ ఇవన్నీ చేసి వచ్చారు. సో బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించి న్యూస్ రీడింగ్ వేలో చెప్పమంటే చాలా ఫన్నీగా కామికల్ వేలో చెప్పారు. ఆవిడని అడిగారు, బిగ్ బాస్ ఎందుకు, ఆల్రెడీ నువ్వు ఒక న్యూస్ రిపోర్టర్గా బాగా ఎదిగావు కదా, నీకెందుకు ఇంకా బిగ్ బాస్ అంటే ఏవో సిల్లీ రీజన్స్ చెప్పారు. నాకైతే ఆ రీజన్స్ 100% సిల్లీ అనిపించాయి. తర్వాత చెప్తూ ఆవిడ అన్నారనమాట, నాకు రికగ్నిషన్ అనేది లేదు, నాకు అసలు ఫ్రెండ్స్ అనేవాళ్ళు లేరు అని చెప్తే అందరూ షాక్ అయ్యారు. ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎందుకు లేరు, నీకు ఫ్రెండ్స్ అనేవాళ్ళు ఎందుకు లేరు అనుకుంటున్నావు అంటే ఆవిడ ఒక తిరుపతి స్టోరీ చెప్పింది. తిరుపతి వెళ్ళిన ప్రతిసారి ఆవిడ గుండు కొట్టించుకొస్తుందంట. సో ఆవిడ ఏమనుకుంటుంది అంటే ఆవిడ గుండు కొట్టించుకొని రావడం వల్ల ఉన్న కొద్ది గొప్ప ఫ్రెండ్స్కి కూడా ఆవిడ లుక్స్ నచ్చక ఆవిడతో ఫ్రెండ్షిప్ చేయట్లేదని చెప్పింది. ఈ స్టోరీ ఏంటో మరి నాకైతే అర్థం కాల. ఫ్రెండ్షిప్ అనేది లుక్స్ మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటుంది? నా ఫ్రెండ్షిప్ అయితే ఫ్రెండ్స్ మీద లుక్స్ మీద డిపెండ్ అయి ఉండదు. నా ఫ్రెండ్షిప్ కూడా లుక్స్ మీద డిపెండ్ అయి ఉండదు. నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరి ఫ్రెండ్షిప్ కూడా లుక్స్ మీద డిపెండ్ అయ్యే ఉండదు. అసలు లుక్స్ మీద డిపెండ్ అయ్యి ఉండేది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది? మరి ఆ క్లారిటీ అనేది ఆ అమ్మాయికి ఎందుకు లేదో నాకు అర్థం కాలేదు. ఆ పార్ట్ అంతా కంప్లీట్లీ సిల్లీ అనిపించింది. ఆ తర్వాత నీకు లైఫ్లో ఏదంటే బాగా ఇరిటేటింగ్ అని అడిగితే నాకు టైం సెన్స్ లేని వాళ్ళంటే చాలా ఇరిటేటింగ్. ఇప్పుడు నేను 6:10 అని చెప్తే అక్కడ ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా వెయిట్ చేయడానికి నాకు ఓకే, కానీ అంతకు మించి ఎక్కువ వెయిట్ చేయాలంటే నాకు చాలా చిరాకు అని చెప్పారు. తర్వాత నువ్వు ఇక్కడ 4 రోజులు వెయిట్ చేసావు కదా, నేను ఇక్కడికి పిలిచి మాట్లాడించడానికి, నీకు ఫ్రస్ట్రేషన్ ఉండే ఉంటుంది, ఆ ఫ్రస్ట్రేషన్ చూపించు అన్నారు. తన కామిక్ టైంతో ఆ ఫ్రస్ట్రేషన్ బాగా చూపించి అందరినీ అయితే ఇంప్రెస్ చేసింది. అదంతా అయిపోయినాక తను బాగా చేసింది. నవదీప్ గారు గ్రీన్ ఇచ్చారు, అభిజిత్ గారు గ్రీన్ ఇచ్చారు, బిందు మాధవ్ గారు మాత్రం రెడ్ ఇచ్చారు. రెడ్ ఇచ్చి నిన్ను ఇంకా చూడాలనుకుంటున్నాం, నువ్వు ఇంకా ఏం చేస్తావో చూడాలనుకుంటున్నావు, అందుకని నీకు రెడ్ ఇచ్చి హోల్డ్లో పెడుతున్నాం అని చెప్పారు. ఇక్కడితో ఈరోజు కంటెస్టెంట్స్ వరకు అయిపోయారు. ఈరోజు కంటెస్టెంట్సే కాకుండా ఇంకా ఆడిషన్స్లో కంటెస్టెంట్స్ కూడా అయిపోయారు. సో ఇప్పటి వరకు ఓన్లీ 3 మాత్రం ఆల్ 3 గ్రీన్స్ ఇచ్చి నెక్స్ట్ లెవెల్కి పంపించారు. దే ఆర్ చరణ్, మిథిలేష్ రెడ్డి అండ్ రాజకుమారి గారు. ఈ 3 మాత్రం నెక్స్ట్ లెవెల్కి డైరెక్ట్గా పంపించేశారు. సో ఇలా కాకుండా ఇంకో 26 మెంబర్స్ని హోల్డ్లో పెట్టారు. ఈ 26 మెంబర్స్లో దే హ్యావ్ టు సెలెక్ట్ 12 పీపుల్, ఎందుకంటే 15 పీపుల్ మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు కాబట్టి. సో ఏం చేశారు అంటే వీళ్ళంతా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకొని ఒక పావు గంట 6 గంటలు డిస్కస్ చేసినట్టున్నారు. మనకు ఒక 2 మినిట్స్ చూపించారు. అదంతా డిస్కస్ చేశాక ఆ 26 మందిని లోపలికి పిలిచారు. ఫస్ట్ ఆల్రెడీ సెలెక్ట్ అయిన 3 కూడా పిలిచారు. వాళ్ళని నుంచోబెట్టి కంగ్రాచులేషన్స్ చెప్పి పక్కన నుంచోబెట్టారు. తర్వాత 26 మందిని పిలిచి ఈ 26 మందిలో గ్యారంటీగా సెలెక్ట్ అవ్వని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక 8 పీపుల్ని సెలెక్ట్ చేశారు. 8 పీపుల్ని సెలెక్ట్ చేసి మీరైతే గ్యారంటీగా సెలెక్ట్ అవ్వలేదు, వి విష్ యూ ఆల్ ద బెస్ట్ అని చెప్పి వాళ్ళని ఇంకా బయలుదేరమన్నారు. తర్వాత ఈ 18 మెంబర్స్కి చెప్పారనమాట. మిగిలిపోయిన 18 మెంబర్స్ హూ ఆర్ ఆన్ హోల్డ్ వీళ్ళకి చెప్పారు. సో మీలో ఇంకా 12 మందిని సెలెక్ట్ చేస్తాం. ఈ 12 మందిని ఎలా సెలెక్ట్ చేస్తాం అనేది నెక్స్ట్ డేర్ ఆర్ డై, అంతేనా? డేర్ ఆర్ డై అని ఒక టాస్క్ ఏదో పెడతారంట. ఆ టాస్క్ పెట్టి దానిలో 18 మంది నుంచి 12 మందిని సెలెక్ట్ చేసి ఈ 12+3 15 మెంబర్స్ని నెక్స్ట్ రౌండ్కి పంపిస్తామని చెప్పారు. ఐ థింక్ నెక్స్ట్ ఎపిసోడ్ దాని గురించి ఉండబోతుందని అనుకుంటున్నా. సో ఓవరాల్గా ఈ 18 మెంబర్స్కి చెప్పారనమాట. నవదీప్ గారు ఏమన్నారు, పోయిన సీజన్లో ఇట్లా జరిగింది అట్లా జరిగిందని మీరు మైండ్లో ఏదన్నా పెట్టుకొని వస్తే మీరు ప్రిపేర్ అయ్యి వచ్చా అనుకుంటారు, కానీ మేము మాత్రం మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి రెడీగా ఉంటాం, చూసుకోండి అని చెప్పారు. అభిజిత్ కూడా సేమ్ థింగ్ ఆన్ ద లైన్ చెప్పారు. ఏదో చేసేయాలని రావద్దు, మీలాగా మీరు ఉండడానికి ట్రై చేయండి, అప్పుడే మీరు గెలవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అని చెప్పారు అనమాట. ఇదంతా చెప్పి ఈరోజు ఎపిసోడ్ అయితే ఫినిష్ చేశారు. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ముందైతే వీడియోని లైక్ చేసి మీకు ఎవరు నచ్చారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.